హాయ్ అనిల్ నాయర్ హియర్. ప్రాఫిట్ అండ్ లాస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. చాలా జాగ్రత్తగా చేయాలి ఈ క్వశ్చన్ని. సమ్రీన్ సెల్స్ ఏ కీబోర్డ్కి సంబంధించి ఒక ట్రాన్సాక్షన్ ఉంది. అదేంటంటే రైట్ 1260 రూపాయలకు అమ్ముతున్నది. అమ్మేటప్పుడు ప్రాఫిట్ 25%. అంటే 25% అంటే కాస్ట్ ప్రైస్ 4 రూపాయలు, దాని మీద లాభము 1 రూపాయి. అంటే అమ్మిన ధర ఎంత? 5. అమ్మిన ధర అంతా 5. ఆ 1260 నేను పక్కన పెడుతున్నాను. సెకండ్ది ఇంకో కీబోర్డ్ 2. సెకండ్ కీబోర్డ్ ఏంటో చూద్దాం సార్. కాస్ట్ ప్రైజ్ లాస్ 10%. అంటే కాస్ట్ ప్రైజ్ 10 అయింది అనుకోండి, దాని మీద లాస్ 1 అంటే సెల్లింగ్ ప్రైజ్ 9. ఈ రెండు లాభ శాతము నష్ట శాతం తీసుకున్నాను. కీబోర్డ్ 1 కీబోర్డ్ 2 అది ఏ నిష్పత్తిలో అమ్ముడుపోతుంది? 1260:1440. అంటే 0 క్యాన్సల్ అయిపోయింది. 9 14s are 9 16s are 2 7s are 2 8s are. నాకు 7:8 నిష్పత్తిలో సెల్లింగ్ ప్రైస్ కావాలి, కానీ ఇది 5:9 ఉంది. ఫస్ట్ సేమ్ చేయండి. దీని ఇంటూ 9, ఇది ఇంటూ 5, 45 సేమ్ అయిపోయింది. దాని తర్వాత 7:8 అంటే దీనిని ఇంటూ 7తో చేయండి, దీంటూ 8తో చేయండి. అంటే మొత్తం వాల్యూని కీబోర్డ్ 1 63 తోటి చేయాలి, కీబోర్డ్ 2 40 తోటి చేయాలి. 63 4 252 రైట్. ఇది 40 తోటి చేయాలి. 40 ఇంటూ 10 400. అంటే టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అయింది? టోటల్ కాస్ట్ ప్రైస్ 400 ప్లస్ 252 652. టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అయింది ఇక్కడ చూడండి సార్. 5 9s are 45, 45 7s are ఇది 315. ఇక్కడేమో 49s are ఇది 360. అంటే ఇది 675. 652 కాస్త 675కి అమ్ముతున్నాను. అంటే నాకు ప్రాఫిట్ పర్సంటేజ్ వచ్చింది. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత వచ్చింది? 23 రైట్. 23 డివైడెడ్ బై 652 into 100%. 652 into 100%. Are you all with me? 23 by 652. 652 ఎక్కడ వస్తుందో నీకు చూసుకోండి సార్. రైట్. 4 25s are 100, 4 1s are 4, 4 63s are 23 into 25. 25 3s are 75. 575 divided by 163. 575 ఎక్కడ వస్తుంది చూసుకోండి సార్. సో ఇది 3 into 163 489 ఇది వస్తుంది సార్. సో ఇది కాదు రైట్. ఇది కూడా మనకు లాభం కదా సార్. ఇది కూడా కాదు. ఆన్సర్ ఎక్కడ మనకు మ్యాచ్ అవుతుందో అదే ఆన్సర్. క్యాల్కులేషన్ చేసుకొని మీరు చూసుకుంటే ఏది ఆన్సర్ వస్తే అదే వస్తుంది. ఇది చూసుకోండి. 3 into 463 489 ప్లస్ 86 575. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 386/163%. కొంచెం క్యాల్కులేషన్ ఇంటెన్సివ్, స్లోగా చేయండి. కాన్సెప్ట్ నచ్చితే గనక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.